మాతృదేవోభవ. నిన్ను నమ్మి సమస్త దేవతలనెందే ద్రోషితిన్. జగన్మాత నిన్ను నమ్మి సమస్త దేవతలనెందే ద్రోషితిన్. యాత్రలో ఎన్నన్ గుండెల నుండు దైవమని భార్యన్ గూడనొప్పించితి. యాత్రలో ఎన్నన్ గుండెల నుండు దైవమని భార్యన్ గూడనొప్పించితి. భార్యన్ గూడన్ ఒప్పించితి. యాత్రలో ఎన్నన్ గుండెల నుండు దైవమని భార్యన్ గూడనొప్పించితి. అన్నన్నా ఏ 10 ఏండ్లు దాటినవి సాయం సంధ్యలో నుండి. అన్నన్నా ఏ 17 దాటినవి సాయం సంధ్యలో నుండి. ఓ చిన్నారీ పరదేవత, ఓ చిన్నారీ పరదేవత, ఎప్పుడు దర్శింపంగనవునో నిను. ఓ చిన్నారీ పరదేవత, ఎప్పుడు దర్శింపంగనవునో నిను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 385వ భాగానికి స్వాగతం పలుకుతాం. నిన్ను నమ్మి సమస్త దేవతలనెందే ద్రోషితిన్. ఆరాధన, విగ్రహారాధన చేస్తున్న కొద్దీ పెరగవలసినటువంటి మనోభావన, స్థిరచిత్తం ఏమిటి అంటే, ఏదో ఒక దేవతా రూపం మీద మన నిష్ఠ కుదురుకుంటుంది. ఇంక అక్కడ స్థిరపడాలి. లేకపోతే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చెడిపోదువురా ఒరే. దీనికో దేవుడు, దానికో దేవుడు అంటే బుర్రపాడైపోతుంది. పైగా ఏం చేయకపోతే ఏ దేవుడికి కోపం వస్తుందో అనిపిస్తుంది. ఇంతమంది దేవుళ్ళు లేరుగా, ఒకే దేవుడి యొక్క రూపాలు ఇవన్నీ. అటువంటిప్పుడు ఏ రూపాన్ని ఆరాధించినా ఒకటి. అసలు తెలుసుకోవలసింది ఆ రూపం నిర్గుణం, నిరాకారం. ఆ ఒకే మూర్తి యందు నిష్ఠ అని ఇష్టదైవమనో కులదేవతనో ఎలవేలుపనో ఎందుకు చెప్పారు అంటే, అసలు అది ఇలువేలుపు, అది ఎలవేలుపు అయింది. ఎందుకు చెప్పారు అంటే, ఆ నిష్ఠ కుదరడానికి. ఒక అంకిత భావం ఉంటే మన దృష్టి వేరు కదండి. అందుకని రాను నాకు అనేక రకాలుగా మనకి ధర్మంలో ఉండే దేవతారాధన అంతా చేసి ఎంతోమంది దేవతల మీద ఎన్నో పద్యాలు చెప్పి చివరికి జగన్మాత మీద కుదురుకుంది. కానీ మరి ఏమమ్మా ఇంతమందిని వదిలేసి నిన్ను పట్టుకున్నాను, నువ్వేం కనిపించవు నాకు. సీతాదేవి ఇంకా హనుమంతుడికి కనిపించనట్టే. ఎంత వెతికితే కనిపించిందండి. ఆయన హనుమంతుడు కాబట్టి కృతకృత్యుడయ్యాడు. మేమెవరం, మేమంత బుద్ధిమంతులం కాదయ్యే. నిన్ను నమ్మి సమస్త దేవతలను ఎందే ద్రోషితిన్. ఇదివరకేవో సరస్వతీదేవి మీద చెప్పాము, శివుడి మీద చెప్పాం, ఓ విష్ణువు మీద చెప్పాం, లక్ష్మీదేవి, అయ్యప్ప స్వామి మీద, శ్రీకృష్ణుడి మీద రకరకాలుగా చెప్పాం. అవధానాల్లో చెప్పాం, విడిగా చెప్పాం, అనుభూతి కలిగినప్పుడల్లా చెప్పాం. కానీ ఈ మధ్యన ఒక 5-6 ఏళ్లుగా అందరినీ వదిలేసి నేను పట్టుకున్నానమ్మా. యాత్రలో ఎన్నన్ గుండెల నుండు దైవమని భార్యన్ గూడనొప్పించితి. ఏమండి, మీకున్నంత జ్ఞానం మాకు లేదు కదా. మాకేదో యాత్రలు చేయాలంటుంది సరదాగా. వాళ్ళు ఎడుతున్నారట, వీళ్ళు ఎడుతున్నారట, మా చుట్టాలు ఎడుతున్నారట, మా స్నేహితులు ఎడుతున్నారట. మీరు రాకపోతే నేను ఒక్కతిని ఎలా పెడతాను? మీరు రాకుండా ఎలాగ? మీరుంటే కాస్త అవేమిటో చెబుతారు. అవేమిటో నాకు తెలిస్తే కదా ఆవిడ చెప్పడానికి. అందుకే అదో భ్రమ. అందుకని చెబుతారు. అసలు మీతో చేస్తే ఆ యాత్ర అనుభూతి వేరు, రండి అంటే, గుండెల్లో ఉన్నాడు దేవుడు, గుండెల్లో ఉన్నాడు దేవుడు. ఈ వేదాంతానికే చెప్పడం తేలికే, పట్టుకోద్దు. గుండెల్లో ఉన్నవాడు దొరికే వరకు గుళ్ళోకి వెళ్లాల్సిందేనండి. తేడా లేదు అక్కడ. ఆ గర్భగుండె గుండెగా భావించాలి. అక్కడికి వెళ్ళి ఏడవాలంతే. తల బదలు కొట్టుకుని ఏడవలసింది. ఏమిటి అంతకాలం ఇది, నాకు ఎందుకు కనపడవు, గుండెల్లో ఉన్నామంటారు. తెలుసుకోవలసింది. అప్పుడే తాపత్రయం అది సిద్ధిస్తుంది. అదే తాపత్రయం ఉండాలి. అందుకని యాత్రలో ఆవిడ మొత్తుకుంటూ ఉంటే, గుండెల నుండి దైవమని భార్యను కూడా నొప్పించిది. మొత్తం మీద భార్యను కూడా ఒప్పించామని ఒకటి, నొప్పించింది కొంచెం బాధ పెట్టినా, నొప్పించినా మొత్తం మీద ఒప్పించాం. అందుకని సరే, అలాంటి వాళ్ళ ఆవిడ కోరికను తీర్చడానికే నైమిషారణ్యంలో ఉన్నాం హాయిగా. మరి ఋషులందరూ సంచరించిన ప్రదేశం, పురాణాలన్నీ పుట్టిన ప్రదేశం, సత్రయాగం 100 ఏళ్ళు జరిగినటువంటి ప్రదేశం. నిమి అంటే నిమిషం అంటే రెప్పపాటులో మహారాజులు, జనక మహారాజు వంశం వాళ్ళు మోక్షాన్ని పొందినటువంటి ప్రదేశం. మరి ఆ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ అనుభూతులన్నీ ఉంటాయి కదండి. మాకేదో కుర్రాడు చూడండి, ఒక చోట కూర్చుని నాకు ఇక్కడ చదువుకుంటేనే చదువు బాగా ఎక్కుతుంది, అలా అలవాటు పడ్డాడు అనమాట. అలా ఋషులు సంచరించిన ప్రదేశాలు, తపస్సు సంబంధమైన ప్రదేశాలు ఏమిటంటే, మన అనుభూతితో ఆలోచిస్తేనే ఆ ప్రభావం ఉంటుంది. ఊరికే ఏదో అక్కడ పూజ చేసి పారిపోదామంటే ఉండదు. ఆ పూజ చేయడం కూడా అనుభూతికి.
ఆ మనస్సు 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 పనిచేస్తుందో లేదా, మనస్సు అక్కడ ఉందో లేదా చూసుకుంటూ ఉండాలి. అంచేత నైమిషారణ్యంలో ఉన్నాం, హాయిగా ఉన్నాం. అంచేత యాత్రలు అంటే ఆవిడ ఒప్పించా కానీ మొత్తం మీద ఆవిడ కోసం తీసుకొచ్చామో బాగానే ఉంది. ఎంత చేసినా అక్కడైనా ఎక్కడైనా కనబడవలసింది ఇక్కడే కదా, ఇక్కడ లేనిది ఎక్కడా లేదు, ఇప్పుడు రాంది ఎప్పుడూ రాదు. అన్నన్నా 57 దాటినవి. మరి భాద్రపద శుద్ధ పాఠ్యమి పుట్టినరోజు ఆ రోజు నాటికి 57 వెళ్ళిపోతున్నాయమ్మా. 57 దాటిపోయినాయి. ఇంకెప్పుడు ఇంక 60, ఇంక 3 ఏళ్ళు. మామూలు పూర్వం సర్వీస్ అయితే ఏడాదిలో రిటైరు, ప్రభుత్వం పెంచిన ప్రకారమైనా ఇంక 2 ఏళ్ళు అంతే కదా. ఇంక సాయం సంధ్యలో నుండి అయిపోతుంది, పొద్దు వాళ్ళ పోతుంది. గృహస్థాశ్రమానికి కూడా అయిపోయింది, ఇక వానప్రస్థాశ్రమం ఇది నిజం చెప్పాలంటే. ఇక తర్వాత 75 తర్వాత సన్యాసాశ్రమమే కదా. ఇంక ఈ రూపేమైనా చేసేది ఏమైనా ఉందా? ఓ చిన్నారి పరదేవత, ఇంతగా ఇంతమందిని నమ్మి నిన్ను వదిలేసి నిన్ను నమ్ముకుంటే నువ్వు కనపడకపోతే ఎలాగా అని చిన్నారి. ఇది రసజ్ఞులైన వాళ్ళు సంతోషించే మాట ప్రయోగం. చిన్నారి అంటే మామూలుగా పసిపిల్ల, బాలారూపం అమ్మవారు కాబట్టి అనొచ్చు. కానీ ఇక్కడ అండంలో ఉద్దేశం ఏమిటంటే ఇది సంస్కృత పదం, ఇది చిన్నారి అని. చిత్ నారి, చిదగ్రకుండ సంభూత దేవకార్య సముద్యత చితిస్తత్పదలక్ష్యార్థ, అందులో చిత్ పదార్థం. చిత్ నారి, చైతన్య స్వరూపమైన మహాసాధ్వీమణి, తెలుగులో చిన్నారి. తెలుగు మాటల్ని సంస్కృతంలో విరిచిన, సంస్కృతం మాటలను తెలుగులోకి విరిచిన ఇంత అద్భుతంగా ఉంటాయి. అవధానాలు చేసినటువంటి అనుభవ ఫలం ఇది. అవధానాల్లో ఈ అవసరాలు వస్తాయి, అందుకోసం ప్రయత్నిస్తాం, ఆలోచిస్తాం. ఆ ప్రయత్నిస్తేనే కదా మనకు తెలిసేది. ఆ భాష గురించి మనం ఏదో పెద్దవాళ్ళు చెప్పారని ఊరికే అలా కూర్చోవడం కాకుండా దాన్ని ఇంకాస్త మనం మన ఆలోచన చేస్తే, ఏదో తండ్రి ఇచ్చిన ఆస్తిని వ్యాపారమో ఉద్యోగమో ఏదో చేసి ఇంకాస్త ఇంకో ఎకరం పొలమో ఇంకో 2 స్థలాల్లో పెంచామనుకోండి, పిల్లలు ఆనందిస్తారు. మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చిన దానికంటే మా నాన్నగారు మాకు ఎక్కువ ఇచ్చారంటే ఇంకేమి ఇస్తారంటారు. వాళ్ళు అలాగే పరంపరగా ఇస్తే బాగుంటుంది. వంశంలో కోరుకునేది అదే కదా, ఉన్నది అమ్మేయకుండాను ఎక్కువ ఇస్తే అంతకంటే కావాల్సింది ఏమిటి. అలాగా భాషా సంపద, సాహిత్య సంపద కూడానండి మనం పూర్వం నుంచి గ్రహించి దానికి మన శక్తిని జోడించాలి. మన వాటా ఏమిటి, మన కంట్రిబ్యూషన్ అంటారు ఆంగ్లంలో. మీరు ఏమి కంట్రిబ్యూట్ చేశారు, మరి అది మన వాటా ఉండాలి కదా. అలాగా ఆ సంస్కృత పదాలు తెలుగు పదాలు గ్రహిస్తూ అవధానాల ద్వారా ఏమిటంటే మాకు తప్పనిసరిగా ఈ దత్తపది ప్రయోగాల్లోనూ ఏవో రకరకాల ఇంగ్లీష్ పదాలు సంస్కృత పదాలు ఇచ్చి తెలుగులో విరవమంటారు. తెలుగులో ఎలాగ సాధ్యం? అంచేతను అలా కానీ ఆలోచిస్తే సాధ్యం అవుతుంది. ఏదో సచిన్ అని ఇచ్చారు, దాన్ని అది మరాఠీ పదం, ఆయన మరాఠీ వాడు. బాస చిన్మయముద్ర అంటే భాష వేరు, చిన్మయముద్ర, బాస చిన్మయముద్ర కలిసింది. ఏదో గంగూలీ అని ఇచ్చి తెలుగు భాష చెప్పమన్నారు. పల్కగన్ కూలి అయినను కుల్కులకు, పల్కగన్ కూలి పల్క గంగూలి అయినను వస్తుంది, ప్రయత్నిస్తూ వస్తుంది. అలాగే చిత్నారి చిన్నారి పరదేవత, ఎప్పుడు దర్శింపంగనవునో నిన్ను ఎట్ట ఎదురుగా మా అమ్మను చూసినంత స్పష్టంగా చూడాలని ఉందమ్మా. అది సాధ్యం కాకపోతే ఈ శరీరం దేనికి, కళ్ళు దేనికి? ధ్యానం చేయడానికి నేత్రాలు అవసరమా? మనస్సులో భావించడానికి నేత్రాలు అవసరమా? ఎదురుగా చూడడానికే కదా నేత్రాలు అని హనుమంతుడు సీతా దర్శనం కోసం తప్పించినట్టుగా మనం భగవంతుడు దర్శనం కోసం తప్పిస్తే అది కష్టసాధ్యమే కావచ్చు, కానీ అసాధ్యం మాత్రం కాదు. ఎందుకంటే నన్ను బంధించరా, నిన్ను విముక్తుడిని చేస్తాను అంటాడు భాగవతంలో కృష్ణుడు దశమస్కంధంలో. ఆయన మన మనస్సులో నామస్మరణ ద్వారా, ధ్యానం ద్వారా, భావన ద్వారా బంధిస్తే వీటినన్నింటి నుంచి విముక్తులం అవుతూ ఆయన దర్శనం అవుతుంది. ఇగో హనుమంతుడికైనట్టు. అస్యాదేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం, రామస్య చ యథారూపం తస్యేయమసితే క్షణ. ఈ వస్త్రాన్ని చిరకాలంగా ధరించి ఉండడం వల్ల అది మలినమైనప్పటికీ అమ్మ యొక్క తేజస్సు ఏమాత్రం తగ్గిపోలేదు అనుకున్నాడు ఆయన. తథాపి నూనం తద్వర్ణం తథా శ్రీమద్యధేతరతు. హనుమంతుడు చూశాడు సీతాదేవిని, అనుకుంటున్నాడు ఎలా ఉంది ఈవిడ అంటే, ఎలా ఉంటుంది, వేరే ఎలా ఉంటుంది అసలు. అస్యాదేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం, అస్యాదేవ్యా యథారూపం అంగప్రత్యంగ సౌష్ఠవం, రామస్య చ యథారూపం తస్యేయం అసితే క్షణ. సరిగ్గా ఇది సుందరీకాండ అనడానికి ఈ శ్లోకం పెద్ద ఉదాహరణ అండి. ఈ రూపసామ్యం, నామసామ్యం, ఇటువంటి సామ్యాలన్నీ ఉండడం పార్వతీ పరమేశ్వరుల్లో సాధ్యం. అందుకే వారు అర్ధనారీశ్వరుడు. మరి లక్ష్మీనారాయణులకు కానీ వేరే ఇతర ఏ దేవతలకి అర్ధనారీశ్వర రూప సంప్రదాయం లేదు. వేస్తే తప్పు కాదు,
అలా భావిస్తే తప్పేమీ కాదు. మన భావనలో అవన్నీ ఉన్నాయి. బహుళ ఆరాధనా విధానం అని తప్పేం కాదు. అలివేలు మంగాదేవిని శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా అర్ధనారీశ్వరులుగా భావించవచ్చు, చిత్రించవచ్చు. అలాగే సీతారాం ఇక్కడ చిత్రించాడు. కానీ అది ప్రధానంగా అర్ధనారీశ్వరులు అనేటువంటి భావన శివపరంగా ఉంది. అందుకే వాళ్ళ పేర్లు కూడా శివ శివ, భవ భవాని, రుద్ర రుద్రాణి, శర్వ శర్వాణి. ఆ పేరు మించి ఈ పేరు వస్తుంది, కొత్తగా ఉండదు. ఒక అక్షరం మారిస్తే ఆవిడ, ఒక అక్షరం తగ్గిస్తే ఈయన, ఏదో అలా అవుతుంది. అసలు ఆయనలో ఉండేటువంటి శివలో ఉండే ఈకారం కూడా అమ్మవారి బీజాక్షరం, లేకపోతే ఒట్టి శరీరమే, మృతప్రాయమైన దేహమే. ఆ అమ్మవారి బీజాక్షరం, ఆ శక్తి బీజమే శివుని చేసింది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త. ఆ శవర్ణం షి అని మారింది అంటే ఈకారం అమ్మవారి బీజాక్షరం. ఆవిడ ఉంటేనే, లేకపోతే ఏముంది? లేకపోతే రెప్పపాటు కూడా స్పందితుమపి నఖలు కుశల స్పందితుమపి, రెప్పపాటు వేయడానికి కూడా శక్తి లేదన్నారు. అంటే ప్రపంచమంతా పనిచేస్తుందంటే శక్తి కారణంగానే. ఆ శక్తి అమ్మవారు, ఆ శక్తి ఇప్పుడు సీతాదేవి. అందుకే ఆవిడ బాలాత్రిపుర సుందరీదేవి శివుడు కంటే భిన్నంగా ఉండనట్టే ఈవిడ ఏదో గుణము స్వభావము కాదండి, అసలు రూపం మాత్రం రాముడి కంటే భిన్నంగా ఎలా ఉంటుంది? అస్యాదేవ్యా యథారూపం, ఈ దేవి యొక్క రూపాన్ని చూస్తుంటే అంగ ప్రత్యంగ సౌష్ఠవం, అంగము ప్రత్యంగము ప్రతి అవయవం యొక్క, అంటే ఈ చెయ్యి ఎంత ఉంటే ఆ చెయ్యి అందాలా ఉండే, ఈ చెయ్యి పొడుగ్గా ఈ చెయ్యి పొట్టుగా ఉంటే అదే అంగం ప్రత్యంగం. ఓ కాలు పొడుగ్గా ఓ కాలు పొట్టుగా ఉంటే అదేం రూపం? పైగా కాళ్ళ పొడుగును బట్టి ఇక్కడి నుంచి ఈ భాగం ఎలా ఉండాలో అలా ఉండాలి. మళ్ళీ దీన్ని బట్టి ఈ శిరస్సు ఉండాలి. కాళ్ళ పొడుగును బట్టి చేతులు పొడుగు ఉండాలి. బాగా పొడుగ్గా ఉన్నవాడు చేతులు కూడా పొడుగ్గా ఉండాలి. లేకపోతే ఇంత పొడుగు 6 అడుగులు పొడుగుండి కాళ్ళు పొడుగ్గా ఉండి చేతులు మాత్రం ఇక్కడికే వస్తే అలాగే అజానుబాహుం అరవిందదళాయదాక్షం, ఈ జానువులను తాకుతూ ఉండాలి. బాహు 6 అడుగులు పొడుగున్నాడంటే నిలబడితే మోకాళ్ళు దాకాలి. అలా ఉంటేనే అది అంగ ప్రత్యంగ సౌష్ఠవం. కొంతమందిలో మనం అలా చూడడం, ఏదో తలకాయ పద్ధతి ఉంటుంది, మిగిలినవి సన్నగా ఉంటాయి, అన్నీ లావుగా ఉంటాయి, ఈ పొట్ట సన్నగా ఉంటుంది, కాళ్ళు సన్నగా ఉంటాయి, పొట్ట లావుగా ఉంటుంది. కొంతమంది మహానుభావులు ఇక పొట్ట ఒకటే ఉంటుంది, ఇంకేం ఉండవు, అసలు వారి శరీరంలో అదే కనపడుతుంది ప్రధానంగా. మహోదరులు మహాకాయులు అని ఇక అక్కడి నుంచి బెల్ట్ ఎట్టుకోవడం, అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనలు, నాకు తగ్గింది మీకు తగ్గుతుంది, ఇది వాడండి అంటూ. ఏమిటి వాడాలంటే బెల్ట్ వాడాలి, బెల్ట్ వాడితే తగ్గుతుంది. అలా ఏవో ఇవన్నీ వికారాలు. అటువంటి ఏమీ లేకుండా అసలు స్త్రీకి ఏ అవయవాలు ఎలా ఉండాలో అలాగా, ఆ పైన ఒక అవయవాన్ని బట్టి ఇంకొక అవయవం, అంటే ఇప్పుడు కుడివైపు ఉన్న అవయవాలకి ఎడమవైపు ఉన్న అవయవాలకి తేడా ఉంటే అలాగా, దాని ప్రతి ఎలా ఉండాలి అలాగని మళ్ళీ తేడా ఉండదంటే ఉంటుంది. కుడి చేయికి ఎడం చేయికి తేడా లేదు, కుడి ఎడమ తేడా లేదు అని అంటారు. ఉంది మరి, కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్నాడు. ఎప్పుడన్నాడు? తాగేసి అన్నాడు. ఆ మాట అంతా పట్టించుకోవద్దు. సరిగ్గా ఆరుద్ర వీళ్ళు రిక్షాలో పెడుతూ మాట్లాడుకున్నారు వెనక. మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు చెన్నైలో రిక్షాలో పెడుతూను, ఏమిటండి ఇలా అన్నాడు దేవదాసు, కుడి ఎడమైతే పొరపాటు లేదు అన్నాడు. దాని మీద ఇలాంటి వాటి మీద దేవదాసుల పాటలు అనేవారు చర్చిస్తున్నారు ఇద్దరు. ఒక అరగంట చర్చిస్తుంటే రిక్షావాడు విని ఆపేసి, ఏంటంటే ఊరికే చర్చించుకుంటారు, తాగుపోతాడు మాటగా అర్థమైనట్టు తీసేయండి అన్నట్టు. వాడికి తెలుసున్న జ్ఞానం వీళ్ళకి లేదు. నిజమే అబ్బాయి నువ్వు అన్నదే నిజం అన్నట్టు. వాడు తాగేసి ఏదో ఆడు పాడితే మీరు చర్చిస్తున్నారు ఎక్కడ, దాన్ని ఊరికే వదిలేండి ఆ విషయం అన్నట్టు. అలాగే ఏవో రకరకాల మాటలు ఉంటాయి. కానీ నిజానికి చెప్పాలంటే అంగప్రత్యంగ సౌష్ఠవం అంటే సరిగ్గా కొలతల లెక్క ప్రకారం ఉండడం. గుడివైపు ఎడమవైపు తేడా ఉంటుంది కొద్దిగా, ఆ తేడా మళ్ళీ విపరీతంగా ఉండకూడదు. కుడిచి సామర్థ్యం వేరు, ఎడంచి సామర్థ్యం వేరు, అదే తేడా. కానీ మరి పొడుగులో తేడా ఉంటే అలాగా, వేళ్లలో తేడా ఉంటే అలాగా, ఈ చేతి వేళ్ళు పొడుగ్గా ఉండి ఈ చేతి వేళ్ళు పొట్టుగా ఉంటే అలాగా. అంగప్రత్యంగ సౌష్ఠవం. అసలు ఇవన్నీ మొత్తం ఎలా ఉన్నాయంటే రామశ్చ యథారూపం, అత్సం రాముణ్ణి చూసినట్టుగానే ఉంది, స్త్రీ రూపంలో ఉన్న రాముణ్ణి చూసినట్టుగా ఉంది నాకు అంటున్నట్టు. అస్య రామశ్చ యథారూపం తస్యేయం అసిదేక్షణ, అసిదేక్షణ నల్లని చూపులు కలిగిన ఈ దేవి, కలువల కాంతుల వంటి చూపులని వెలువరిస్తూ ఉన్న ఈ దేవి అచ్చం రామచంద్రమూర్తిలాగే ఉంది. అస్యాదేవ్యా యథారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయం అసిదేక్షణ ఆకృతి. ఇంకా ఇటువంటి సందర్భాన్ని వర్ణించాలంటే తెలుగు సాహిత్యం మొత్తం మీద విశ్వనాథ సత్యనారాయణ గారి కల్పవృక్షంలో పద్యం ఒక్కటే దిక్కండి. ఇంకా మళ్ళీ అలాంటి పద్యం రాసిన వాడు మరొకడు లేడు. పైగా ఈ పద్యం ఇప్పుడు నేను పాడబోయేటువంటి పద్యాన్ని గురించిన ఒక మాట ఏమిటి అంటే, ఒక జనశ్రుతి. సుందరకాండ మొత్తం రాయడానికి ముందు ఈ పద్యం రాశాకే మిగిలింది రాశాడు.
అంటే దీని చుట్టూనే మిగిలిన సుందరకాండ అంతా అల్లేరు విశ్వనాథ వారిని ఒక మాట ఉంది. ఆకృతి రామచంద్ర విరహాకృతి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమం రామదేహాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై, అస్యాదేవ్యాయధారూపం అస్యాదేవ్యాయధారూపం అంగ ప్రత్యంగ సౌష్ఠవం రామస్య చ యథారూపం తస్యేయమసిదే క్షణ. సరిగ్గా రాముళ్లాగే ఉంది, సరిగ్గా రాముళ్లాగే ఉంది అంటే సరిగ్గా రాముళ్లాగే వర్ణించారు. ఇది తెలుగు కవి ప్రతిభ. వాల్మీకి సరిగ్గా రాముళ్లాగే ఉందని వదిలేశాడు ఆయన. ఎలా ఉందో ఏమిటో విశేషాలు చెప్పాల. ఇదే పెద్దలు ఇచ్చినటువంటి ఆస్తికి మన సంపాదనను కూడబెట్టి సంపన్నుడు సుసంపన్నుడు కావడం అంటే ఇది. మన పిల్లలు పాఠశాలలో ప్రతిజ్ఞ చేస్తుంటే ఒక విధమైన నా దేశ వారసత్వ సంపదకు అర్హుడనగుటకై సర్వదా కృషి చేయుదును, బహువిధమై సుసంపన్నమైన అంటే సుసంపన్నం అంటే ఒక వారసత్వ సంపద, ఋషులు అందించిన వేదములు, శాస్త్రములు, పురాణములు, కావ్యములు, ఇది మన వారసత్వ సంపద. ఈ వారసత్వ సంపదని సుసంపన్నం కావడం అంటే సుసంపన్నమైంది. సంపన్నం వేరు, సుసంపన్నం వేరు. తండ్రి ఇచ్చింది సంపద, కొడుకు పెంచింది సుసంపద. అప్పుడు ఆ తండ్రి కూడా పరలోకాల్లో ఆనందంగా ఉంటాడు. మా వాడు ఇచ్చిన 4 ఎకరాలు అట్టి పెట్టుకోగా ఇంకో 4 ఎకరాలు పెంచాడు, ఊళ్ళో పరువు పెరిగింది, ఫలానా వారు అబ్బాయి ఇప్పటికి చెప్పు. ఎందుకంటే ఈ 8 ఎకరాలు 4 అయిందేగా. అది ఎప్పుడు పిల్లలైన వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని పెద్దలు శుభ్రంగా 100 ఎకరాలు ఏవో కష్టపడి వేదశాస్త్రాలు సంపాదించి వాళ్ళు పట్టుకొచ్చేస్తే మొత్తం నాశనం చేసేసి ఇంక పూర్వులు గొప్పలని చెప్పుకోవడం. ఒకప్పుడు ఈ ఊరంతా మేమే, ఎందుకు వచ్చిన మాట ఇవన్నీ, ఈ ఊరంతా ఒకప్పుడు ఈ ఊరంతా మేము, ఈవేళ మనం ఊళ్ళోకి వెడితే అన్నం పెట్టేవాళ్ళు లేడు అక్కడ. ఈ గొప్పలు చెప్పుకునే వాళ్ళే ఎక్కువ. ఈ గొప్పలు చెప్పుకుంటూ కూర్చోవడం వల్లే ఆస్తులు పోతాయి. కష్టపడి పనిచేస్తే పోవండి. వారసత్వ సంపదేనా అంతే. మన సాహిత్యం చాలా అన్ని వేదాల్లోనే ఉన్నాయట కదండి. టగదండి ఎందుకు తీరాదు బయటికి? టగదండి ప్రతిదానికి తీ బయటికి. మనం చదవం, మన పిల్లలు చదవరు, యోగ్యత ఉన్నవాళ్ళు చదవరు, చదవలసిన బాధ్యత ఉన్నవాళ్ళు చదవరు. ఆశ్చర్యకరమండి మన సమాజం. కానీ ఎవరైనా ఏదన్నా అనేసరి కోపం వచ్చేస్తుంది మనకి. మీరెవరండి విమర్శించరు? మరి మంచిదే, వారు విమర్శించారు, దాన్ని సవ్యంగా బయటకు తీసుకురా. ఆయుధాలు ఉన్నాయి, అస్త్రాలు అన్నీ ఉన్నాయండి. అంగట్లో శని ఉంది, అల్లున్నోట్లో శని ఉంది, అంగట్లో అన్నీ ఉన్నాయి. ఇదే వారసత్వ సంపద. విశ్వనాథ సత్యనారాయణ గారు చూడండి అలా బయటికి లాగాడు. తస్యేయమసితే క్షణ. నిజంగా ఈవిడ రాముని స్త్రీ, అచ్చం రాముళ్లేగా ఉంది. ఎలాగట చూపించాలి, వర్ణించాలి, చెప్పాలి. ఆకృతి రామచంద్ర విరహ ఆకృతి. ఆకారం రామచంద్రుడి నుంచి విరహం పొందినటువంటి స్త్రీ ఎలా ఉంటుందో అలాగే ఉంది. మామూలు భర్త నుంచి విరహం పొందిన భార్య కాదు, రామచంద్రుడి నుంచి విరహం పొందిన భార్య అంటే స్త్రీయే. రాముడికి మరో భార్య లేదుగా. రామచంద్ర విరహం వేరన్నమాట. ఎంతమంది జీవుల నుంచి మనం అనుబంధాల నుంచి విరహాలు వేరుగా ఉన్నా భగవంతుడి నుంచి విరహం వేరండి. రామచంద్ర విరహం అంటే అర్థం. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామదేహాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై. రామచంద్ర విరహాకృతి. భగవంతుడు ఎందు విరహం వేరడు. మనకి ఇష్టమైన వాళ్ళు భార్యో, భర్తో, స్నేహితులు ఎవరైనా కావచ్చు, అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, వాళ్ళని కూడా మనం విడిచిపెట్టి ఉండలేము. ఈ విరహాలన్నీ కొంతకాలానికి అయిపోతాయి. ఒక్కోసారి వాళ్ళతో మనకి ఏదైనా చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు అసలు ఇంత వియోగం బాధపడాల్సినంత వ్యవహారం ఉందా ఇక్కడ, అనవసరంగా బాధపడ్డాం కానీ అని అనిపిస్తుంది ఖచ్చితంగా. పెళ్ళైన కొత్తలో ఆ వియోగాన్ని సహించలేకపోవచ్చు. అందుకే ఆషాఢ మాసం పెట్టారు, సహించరాబాయి కాస్త తెలుస్తుందని.
తర్వాత సంయోగం ఆనందంగా ఉంటుంది శ్రావణ మాసంలో. అప్పుడు కూడా శ్రావణ పట్టీలని పంపరు. ఈయన పట్టి మంచం దగ్గర పంపరు, దిగకపోయినా వాళ్ళు పంపరు. మళ్ళీ భాద్రపద మాసం రావాల్సిన వినాయక చవితి పూజకే పంపేది. శ్రావణ పట్టీలను అట్టు పెట్టేస్తారు. విరహం పెరగాలి. ఎంత పెరిగినా ఒక 3 ఏళ్ళు అయ్యాక 4 ఏళ్ళు అయ్యాక అంత అలా అనిపించదు. అప్పుడు పుట్టింటికి వెడతాను అక్కడికి వెడతానంటే అంత బాధపడ్డు తొందరగా వచ్చాయని మామూలుగా అంటాడు. ఇక 10 ఏళ్ళు అయిన తర్వాత పెడతానంటే అసలు ఎప్పుడు పెడతారా అని చూస్తారు. అంటే అదంతే. మానవుల విరహాలన్నీ ఇంతే. మనం ఎంత గొప్పగా చెప్పుకున్న సా విరహే తవదేనా అని పాటలు ఎందుకు బాగుంటాయంటే భగవద్ విరహం కాబట్టి. అది భగవద్ విరహం. రాధాకృష్ణుల మధ్య కూడా ఉన్నది భగవద్ విరహం కదా. మామూలు జీవుల విరహాలతో దాన్ని పోలిస్తే అలాగే. అంచేత మామూలు జీవన విరహాల వేరు, రామచంద్ర విరహం వేరు. అంచేత సీత ఆకారం ఎలా ఉంది? రామచంద్రుడి నుంచి విరహం అంటే జీవుడు దేవుడి నుంచి విడిపోయని విరహం. మళ్ళీ ఈ సంసారంలో పడి 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 నలిగిపోయే తండ్రి 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 నా చేయి విడువకము, తండ్రి నా చేయి విడుకుమని కొట్టుకుపోతూ ఉంటాడే జీవుడు. జీవుని వేదన అదే కదా విశ్వనాథ వారి చేత రాయించింది. తా చేసిన తండ్రి ఆనతియు జీవు నివేదన రెండునేకమై నా సకలోక వైభవ సనాథము నాథకృతిన్ రచించితి నాథ కథన్ రచించదం. ఏదో తండ్రి గారు చెప్పారు, ఆయన ఎందుకు గౌరవం ఒకటి. జీవుని వేదన నాకేదో ఉంది, అదే ఆ జీవుని వేదన ఆ రామచంద్ర విరహం విశ్వనాథుడు కూడా. అందులో మళ్ళీ కనుబొమ్మ తీరు స్వామి చాపాకృతి. స్త్రీల కనుబొమ్మల్ని ధనుస్సుతో పోలుస్తారు. సరిగ్గా ధనుస్సు ఇలా పట్టుకుని మధ్యలో పిడికలు తప్ప 2 కింద ఇలా ఉంటుంది, పైన ఇలా ఉంటుంది, ఏదో ఎస్ ఆకారంలో. సరిగ్గా ఈ కనుబొమ్మలు ఎస్ ఆకారంలో అలా ఉంటాయి. అయితే ఇంకొకరి చాపం ఆవిడకి ఏమిటంటే పని, కనుబొమ్మ తీరు స్వామి చాపాకృతి. కోదండ రాముని యొక్క చేతిలో ఉండే కోదండ ఉంది, దాని యొక్క 2 వంపులు ఎలా ఉంటాయో అమ్మవారి కనుబొమ్మలు అలా ఉన్నాయి. తస్యేయమసి తీక్షణ. దానికి అనువాదం, ఇది అనువాదం అండి. ఇది ఎంత స్వతంత్రం అండి, ఎంత భావుకత అండి. వాల్మీకి వచ్చి ముద్దు పెట్టుకుంటాడు. విజయవాడ వీధులన్నీ తిరిగి విశ్వనాథ వారు ఎక్కడున్నారో వెతికి మారుతి నగర్ వెళ్ళి ఇంటి చిరునామా అడిగి మరీ ముద్దు పెట్టుకుని ఉంటాడు. అనుమానమే లేదు, బాగా చేసేవారు అబ్బాయి. కన్బొమ్మ తీరు స్వామి చాపాకృతి కన్నులన్ ప్రభు కృపాకృతి. ఆ కళ్ళల్లో ఆ లేత ఎరుపు జీరలో ఒక దయారసం. బాబా, ఒక దయారసం. సరిగ్గా మీరు బాలా త్రిపుర సుందరి దేవి, లలితాదేవి, కంచి కామాక్షి, మధుర మీనాక్షి దేవుల కళ్ళల్లోకి చూడండి అమ్మా. ఆ కళ్ళ మీద బొట్టు పెట్టి పిచ్చి పనులు చేయకండి. ఆ కళ్ళల్లోకి చూడండి. దేవతల కళ్ళు ఎప్పుడు తెరిచి ఉంటాయి, మూసి ఉండవు. కనుమూసే దౌర్భాగ్యం మనకి, కనుమూసే దౌర్భాగ్యాలు వాళ్ళకి లేవు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువన వాళ్ళకి. అమ్మవారి కళ్ళు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎందుకంటే ఏదో మామూలు ఉమా సహస్రంలో అక్కడ చెబుతారు చమత్కారంగా, ఎందుకు కన్ను మూయలేదంటే కన్ను మూస్తే ప్రపంచం పోతుంది కదా, అందుకే మూయలేదన్నారు. అలా తెరిచే ఉంటుంది. ఆ కళ్ళల్లో ఒక దయాకు, అది రామచంద్రుడి మనస్సులో దయ. ఎంతమందిని దయ చూపించాడు మహానుభావుడు. విభీషణుడి విషయంలో ఎలా ఉన్నాడు, అపకారం చేసిన వాళ్ళ విషయంలో సైతం ఎలా ఉన్నాడు. ఆయనలో ఉండే దయంతా ఇప్పుడు కళ్ళల్లో ఉందండి. కన్నులన్ ప్రభు కృపాకృతి కైశికమందు రామదేహాకృతి. హనుమంతుడు అనుకుంటే నేను అనుకుంటున్నాను పిచ్చివాడిని, రాముడి నుంచి వేరుగా ఉంది, రాముడి నుంచి వేరు. ఒట్టిదే రాముడు ఆవిడ వెనకాల ఉన్నాడు కేశపాశం రూపంలో. ఎందుకంటే ఇందీవరదళ శ్యామం, నల్ల కలువ పూల లాంటి రంగు కదా. నీలమేఘశ్యామం, నల్ల మేఘం, వర్షం కురిసే ముందు ఉన్న నీలమేఘం లాంటి వర్ణం కదా. కైశికమందు రామదేహ ఆకృతి, ఆవిడ కేశపాశం నల్లగా ప్రకాశిస్తోంది కదా, పొడుగ్గా. అది కూడా 6 అడుగులు పొడుగుంది కదా రామచంద్రమూర్తిలాగా. అజానుబాహుం అరవిందదళాయతాక్షం. స్త్రీల కేశపాశం ఎంత బాగుంటే అంత గొప్పది కదండి. మరి ఎంత పొడుగుంటే అంత గొప్ప. అందుకే ఆ పొడుగున్నటువంటి చోట అది ఖచ్చితంగా రాముడే అలాగే ఉన్నాడు. ఆవిడ వెనకాల నేను ఇంకా వెతకడేమిటి, ఆయన ఆవిడ వెనకాలే ఉన్నాడు. ఇది రామస్య యథారూపం. కైశికముందు రామదేహాకృతి. ఆవిడ కేశపాశ, నల్లని కేశపాశం చూస్తూ ఉంటే ఇంకా సరైనటువంటి తైల సంస్కారం లేదు కాబట్టి అలా ఉంది. కానీ ఆ తైల సంస్కారం 4 రకాల రంగుల పూలు పెడితే చంపకాశోక పున్నాక సౌగంధిక లసత్కచ మరాళీ మందగమన మహాలావణ్య సేవతికి. కైశికముందు రామదేహాకృతి సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి. అసలు మొత్తం శరీరంలో ఏ అవయవం చూసినా సరే రఘువంశరాజుల ధర్మం అంతా కనిపిస్తుంది. యథావిధి హుతాగ్నీనాం యథాకామార్చితార్థినాం యథాకాల ప్రబోధినాం యథాపరాధ దండానాం యథాకాల ప్రబోధినాం. అపరాధులను ఎవరిని విడిచిపెట్టకుండా దండించినటువంటి ధర్మం, సమయానికి నిద్రలేచి కార్యక్రమాలన్నీ సక్రమంగా పూర్తి చేసినటువంటి ధర్మం, సమయానికి చేయవలసిన జీవితంలో చేయవలసిన యజ్ఞాలన్నీ ఎప్పుడు చేయవలసింది అప్పుడు చేసినటువంటి ధర్మం, ఇవన్నీ రఘువంశ ధర్మం.
రఘువంశానికి చెందినటువంటి కోడలు ధర్మానికి ప్రతీక కాకపోతే అధర్మానికి ఎలా ప్రతీక అవుతుంది? ఆ ధర్మం అంతా ఇవిడు శరీరంలో కనపడుతుంది. అణువణువు దేవాలయానికి వెడితే మనలో ధర్మ ప్రవృత్తి పెరగాలి. మనం చేసే అధర్మాలకి మద్దతు కోసం భగవంతుడిని కోరడం కాదు, ముందు చేసే అధర్మాలు మానేయాలి. ఆ ధర్మ ప్రవృత్తి పెరగాలంటే దేవతా విగ్రహాన్ని పూర్తిగా చూడాలి. అంటే 2 కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకుని చెంపలేసుకోవడం కాదు ముఖ్యం. అక్కడ చూడనిచ్చేదే కాసేపు. ఆ కాసేపు పూర్తిగా చూడకపోతే ఇంకేమిటండి మనం అనుభవించేది? అప్పుడు మనలో ధర్మ ప్రవృత్తి పెరుగు. అప్పుడు సీతాదేవి ఎలా కనపడుతుంది? ఊరికే రాముడు పక్కన ఏదో మన పక్కన ఫోటోల కోసం భార్యాభర్త నిలబడినట్టుగా ఉండదు. రాఘవ వంశమౌళి ధర్మ ఆకృతి. ఆ దేహం మొత్తం రఘువంశ రాజుల యొక్క ధర్మం అంతా కనిపిస్తుంది. ఇప్పుడు కూర్చున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తి. 6 నెలల పైన అయిపోయినా, నిద్రాహారాలు లేకపోయినా, ఓ పక్క రోజు వచ్చి వాడు రకరకాలుగా మందలిస్తూ ఉన్నా, అనేక రకాల అనకూడని మాటలన్నీ అంటూ ఉన్నా, ఈ దగ్గర ఉన్నటువంటి రాక్షస స్త్రీలు మింగేస్తామని చంపేస్తామని బెదిరించేస్తూ ఉన్నా, రకరకాల మాయల వేషాల్లో రాక్షసులు వచ్చి చివరికి రాముడు లక్ష్మణుడు లాంటి వేషాల్లో కూడా వచ్చి మాయలు చేసేస్తూ ఉన్నా, ఆవిడ కూర్చున్న విధానం అంతా ఎలా ఉందంటే, బింకం నేను జంకను, నువ్వెన్నైనా చేయి, నా పట్టు నేను విడిచిపెట్టను, నా భర్త నువ్వెవడవి, గడ్డి బరక, నువ్వు లెక్కెక్కడ అని ఆవిడ అలాగే ఉంది. రాజా ఎలా ఉంది? స్వామి ప్రతిజ్ఞమూర్తి. రామచంద్రుడు ప్రతిజ్ఞ చేస్తే అంత బెంకంగా ఉంటుంది. దానికి ఉదాహరణ నేను వనవాసమే చేస్తాను అన్నాడు. అందుకే సుగ్రీవుడు పట్టాభిషేకానికి నగరానికి రమ్మని, అది నగరవాసం అవుతుంది, నేను రాను అన్నాడు. మాట తప్పడం తెలియదు. నేను సీత కోసమే యుద్ధం చేస్తున్నాను అన్నాడు. లంకారాజ్యాన్ని మొత్తం స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చినా స్వామి తీసుకోలేదు. ఖచ్చితంగా ప్రతిజ్ఞ ప్రకారమే ఉన్నాడు, ఎక్కడా గీటు దాడలేదు. రామోద్విర్ణ భాష్యతే అంటారు. రాముడికి 2 మాటలు మాట్లాడడం తెలియదు. అలాగా ఇప్పుడు ఈ ప్రతిజ్ఞ అనే మాటే సంధారఘుపతి. పాండురంగ మహత్యంలో కూడా ఉంది నిజానికి ఈ ప్రయోగం. ఆయన విరూరు వేదాద్రి మంత్రి అంకితం తీసుకున్న వాడి గురించి మాట్లాడుతూ తెనాలి రామకృష్ణుడు సంధారఘుపతి, ప్రతిజ్ఞ విషయంలో రఘుపతి లాంటి వాడు మా వేదాద్రి మంత్రి అని ప్రయోగిస్తాడు. అది విశ్వనాథ గారి పద్యం. ఆకృతి రామచంద్ర విరహాకృతి, కన్వమతీరు స్వామి చాపాకృతి, కన్నులన్ ప్రభు కృపాకృతి, కైశికమందు రామదేహాకృతి, సర్వదేహమునయందున రాఘవ వంశమౌళి ధర్మాకృతి, కూరుచున్న విధమంతయు స్వామి ప్రతిజ్ఞమూర్తియై. ఆ అపురూపమైనటువంటి సీతా దర్శనంలో, త్రిపుర సుందరి దర్శనంలో ఈ రోజంతా విహరించండి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.